రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేస్తున్నారా? ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అలాగే మోడీని కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నం. రేపొద్దున్న బీహార్ ఎన్నికలు గాని, తర్వాత జరగబోయే మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు గాని ఈ ఈ ప్రయత్నం ఎంతవరకు వాటి మీద పడే అవకాశం ఉంది? అసలు ఈ ఓట్ల చోరీకి సంబంధించి ఆ త్వరలో పేల్చబోయే ఆ హైడ్రోజన్ బాంబు ఏంటి? ఈ అణుబాంబులు, ఈ హైడ్రోజన్ బాంబులు, ఈ బీజేపీ కూడా గట్టిగానే తిప్పికొడుతోంది రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని. కానీ ఏదో చేయబోతున్నారనే సంకేతం ప్రజల నుంచి ఈ ఓటర్ల చోరీ అనే కార్యక్రమం ద్వారానే అతిపెద్ద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారా రాహుల్ గాంధీ? అందుకేనైనా ఈ తరహా వ్యాఖ్యలు, లేదంటే ఈ తరహా సవాళ్ళు, అసలు ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ ఓట్ల చోరీ అనే కార్యక్రమం ఈయన భుజాన్ని ఎత్తుకున్న తర్వాత ఇది బీహార్ లో ఓట్ల తొలగింపు దగ్గరే మొదలైంది. కాకపోతే అన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా జరిగే అవకాశం ఉంది అనేది ఇండియా కూటమి చేసిన గట్టి ప్రచారం అన్ని రాష్ట్రాల్లో ఈ చర్చకి లేవనెత్తింది. రేపొద్దున తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరిగినా, ఇంకో చోట జరిగిన. ఇప్పుడు ఈ హైడ్రోజన్ బాంబు త్వరలో పేలబోతోంది అనేది కేవలం ఓటర్ల నుంచి వచ్చే రియాక్షనేనా? అంతకు మించి ఏదైనా ఒక ఎత్తుగడితే అన్న రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నారు? అంటే ఇది ఎలాంటిది అంటే, మన పిట్టల ద్వారా స్టేట్మెంట్లు ఉంటాయి. నేను కాలిస్తే గనక ఆడిపోతాడు, ఈడిపోతాడు, వణికిపోతాడు, హిట్లర్ భయపడిపోయేవాడు, ముస్సోల్ని వణికిపోయేవాడు నా సౌండ్ అంటే, ఇట్లా చెప్తుంటాడు అనమాట. బేసిక్గా అట్లాంటిది. ఎవరు ఫీల్ అవ్వాలి? అసలు ఓట్ చోరీ అనేదానికి ఒక విచిత్రమైనటువంటి అర్థం. సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని అదేదో ఆటం బాంబు అని తనకు తాను చెప్పుకుని ప్రచారం పొందడం తప్పించి ఏం సాధించాడు ఆయన? ఓట్లు యాడ్ అవుతాయి, ఏమంటాడు? 3 నెలల ముందు యాడ్ అయినాయి అంటాడు. అంటే కనీస అవగాహన లేని రాజకీయ నాయకుడు అనేది అక్కడ స్పష్టమవుతుంది. ఎప్పుడైనా సరే మనం ప్రతి నెల ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటామా మన ఓటు ఉందా లేదా, యాడ్ చేసుకోవాలని? చూడం కదా. ఎలక్షన్స్ ఒక 5-6 నెలల ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ బిగిన్ చేస్తుంది ప్రచారం. అరే బాబు నోట్ చేసుకుంటారా అని. అప్పుడు కూడా చాలామందికి పట్టదు. అప్పుడు రాజకీయ పార్టీలు ఇంటికి వచ్చి, నాయన నీకు ఓటు ఉందా లేదా, మీ ఇంట్లో 4 ఉన్నారు కదా, 3 ఓట్లే ఉన్నాయి ఏంటక్క, అన్న ఓటు లేదే, ఓసారి ఇవన్నా నేను చూసుకుంటాను, నేను ఇప్పిస్తాను. ఇవన్నీ పెట్టేది ఎవరు? అప్లికేషన్స్ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ నాయకులు. వీళ్ళకి ఆ బూత్ లెవెల్ నాయకులు పోయారు, వీళ్ళ చేత కావట్లేదు అది. అలాగే చనిపోయారు, చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయాలి. ఎవరు చెప్తారు? శవం వచ్చి చెప్పుద్దా నేను చచ్చిపోయాను, నా తీసే ఓటు అని. జనాలకు అసలు అంత తీరుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, నేను వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి అప్లికేషన్ పెట్టాలి వాళ్ళిద్దరు తీసేయని. మనకు ఆ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారన్నా ఇట్లా ఓటు ఉందన్నా, ఏంటంటే తీసేయండి అయ్యా అని చెప్పి. చనిపోయారని తెలుసు కదా మీకు, తీసేయండి అయ్యా అని చెప్పి. అదే ఆ వాలంటీర్ లేకపోతే నేను వెళ్ళి చెప్పను, నాకు అంత టైం లేదు. బేసిక్గా నా పనే నాకు సరిపోతుంది. ఆ పేరుతో ఇంకొకళ్ళు ఓటేస్తారు. కానీ అది పాత రోజుల్లో, ఇప్పుడు అంత సులభం కాదు. పాత రోజుల్లో ఏంటంటే స్లిప్పులు ఉండే, ఓటర్ ఐడీస్ ఉండేది కాదు, స్లిప్పులు ఉండే. ఆ స్లిప్ మీద రాసి ఇచ్చేది కాబట్టి స్లిప్ పట్టుకుని వెళ్ళిపోతే ఫేస్ అక్కర్లేదు. 70 ఏళ్ళోడిది కూడా ఆ ఏజ్ కూడా రాయరు, పేరు నెంబర్ రాసి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర లిస్ట్లో ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు పట్టుకుంటారు అధికారులు, ఏమయ్యా నీ వయసు ఎంత అని అడుగుతారు. ఇతను ఏదో చెప్పాడు అనుకో, మరి ఇక్కడేం 75 ఉందా, నువ్వేందు 30 ఏళ్ళోడు వచ్చి 75 ఏళ్ళ ఓటెట్టేస్తున్నావు పదా అని చెప్పి పోలీసులకి ఎక్కేసారు, ఇంకటి పైపెట్టి పారిపోతారు. ఇట్లాంటివి చాలా చూసాం మనం ఈ ఫీల్డ్లో. అట్లాగుండేది. ఇప్పుడు అట్లా కాదు, ఓటర్ ఐడి ఫోటో కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఒక ఐడి ఉండాల్సిందే. సైక్లింగ్ లాంటివి జరిగేది ఏంటది? పార్టీల యొక్క దాన్ని ఏమంటారు, ప్రగల్భాలు, ఒత్తిడి, వీటితో జరిగేది. వాస్తవంగా ఇప్పుడు కోరుకుంటున్నటువంటిది ఏంటయ్యా అంటే, ఒకప్పటి బ్యాలెట్ వైపుకి తీసుకెళ్లాలన్నది వీళ్ళందరి కోరిక. ఎందుకంటే బ్యాలెట్లు ఉన్న రోజుల్లో బూత్ క్యాప్చరింగ్ ఈజీ, రిగ్గింగ్ ఈజీ. బూత్ క్యాప్చరింగ్ అంటే తెలుసు, మొత్తం వచ్చేస్తారు 100-200 మంది, అందరు అవతలకి వెళ్ళిపోండి, మూసుకోండి కాసేపు, కత్తులు ఉంటాయి, కర్రలు ఉంటాయి. పోలీసులు ఒక జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంతమంది ఉంటారు పోలీసులు ఓ పోలింగ్ ఏరియాకి? ఫర్ ఎగ్జాంపుల్ మా లయోలా కాలేజీ ఉంది విజయవాడలో, దగ్గరగా ఒక 15 బూత్లు ఉంటాయి. అందులో
ఆ దాని పేరేంటది మాచివరము, ఆ పక్కన ఉండేటటువంటి లేబర్ ఏరియాలకు సంబంధించిన ఎన్ని అందులోనే ఉంటాయి. ఈ ఇందులో ఒకటి అందులో ఒకటి అట్లా ఉంటాయి. ఈ మొత్తం బిల్డింగ్ కలిపి ఒక 10 మంది పోలీసులు ఉంటారు. మొత్తం లయోలా కాలేజ్ ప్రెమిసెస్ మొత్తానికి కలిపి దగ్గరగా 40-50 వేల ఓట్లు ఉంటాయి అక్కడ. ఒకడు వచ్చేసేసి అందరూ ముసుగు కూర్చోండిరా అంటే పోలీసులు అవతలకి వెళ్తారు వీళ్ళు చెప్పగానే, భయంతోనూ లేదా ఇచ్చే డబ్బులతోనూ. తర్వాత బూత్ తలుపేసేసుకుంటారు, తక గుద్దేస్తారు. ఈ నెంబర్లన్నీ లైన్లో టిక్ పెట్టుకోండిరా అంటారు అందులో ఉన్నటువంటి ఏజెంట్లు కూడా. అది ఎవరు అంటే అవతలవాడు కూడా బలమైనోడైతే అప్పుడు కన్ఫరెంట్రేషన్ జరుగుతుంది. అవతలవాడు బలమైనడు కాకపోతే వన్ సైడెడ్ రిగ్గింగ్ జరిగిపోతాయి. ఎన్ని చూసాం ఇట్లాంటి రిగ్గింగ్లు నా కళ్ళ ఎదురుగుండా ఇదివరకు బోలెడు చూసా నేను. ఇందులో కమ్యూనిస్టులు ఒకప్పుడు బలంగా వచ్చాయి రిగ్గింగ్ల కారణంగా. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు గెలిచేటటువంటి ఏరియాల్లో ఎక్కువగా సరిహద్దు ఏరియాల్లో గెలిచే ఎన్ని రిగ్గింగ్ల కారణంగానే. తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత వీళ్ళిద్దరికంటే టాక్టికల్గా ముందుకెళ్ళారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ రోజున బూత్ క్యాప్చరింగ్లు ఇవి లిమిట్ అయినాయి, పోయినాయి అని చెప్పను, లిమిట్ అయినాయి. ఎందుకయ్యా అంటే ఇవాళ సోషల్ మీడియా చేతిలో ఉంది, ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి. కానీ మొన్నటి ఎన్నికలు చూస్తే అది కూడా దిగజారడని అర్థమైంది. ఎన్నికల సంఘం కూడా పనికి మాలింది అయిపోయింది. ఎన్నికల సంఘం యొక్క అసమర్థత ఇవాళ రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్. ఎన్నికల సంఘం యొక్క అమాయకత్వం కాదు, తల బిరుస్తాను రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా వ్యవస్థల యొక్క అహంకారాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. బీజేపీ అనవసరంగా నెత్తినేసుకుంటుంది ఎన్నికల సంఘం దరిద్రాన్ని. ఎన్నికల సంఘం డ్యూటీ ఏంటండి? కంప్లైంట్ చేస్తే స్పందించదా? మొన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చూసాం? బహిరంగంగా మహిళలు క్యూ లైన్లోనే లేరు. అలాంటిది ఇంతవరకు ఎక్కడ ఉందా? పులివెందుల్లో ఎవరైనా క్యూ లైన్లో ఉన్నారా మహిళలు? ఎవరెవరో ఫోటోలతో సహా వేసి చూపెడితే కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం. ఇంకెందుకు ఎన్నికల సంఘం? అడుక్కు తిన్నా. పోలీస్ యంత్రాంగం ఎందుకు? నిద్రపోనా? దెన్ ఓ నాశనం. ఇట్లాంటి దాంట్లో ప్రజల్లో ఒక అన్రెస్ట్ వస్తుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు అతను. బేసిక్గా రాహుల్ గాంధీ వ్యూహం చాలా క్లియర్. ఖర్గే చెప్పినట్టు 6 నెలల్లో ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ యంగ్స్టర్స్లో వాస్తవంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా. యంగ్స్టర్స్ ఎవరు కాంగ్రెస్ నమ్మట్లేదు. ఇప్పుడు యంగ్స్టర్స్లో ఒక అసంతృప్తి ఉంటుంది ఎప్పుడు కూడా, సంథింగ్ ఒక ఏదో పోయింది ఏదో కోల్పోతుందని. అది ఇదివరకు అడ్రస్ చేయలేకపోయేవాళ్ళు ప్రతిపక్షాలు, అది అడ్రస్ చేసేది బీజేపీ. ఇప్పుడు ఆ యంగ్స్టర్స్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డిగ్రీ పూర్తయిపోయింది, వెంటనే ఏదో కావాలని కోరుకుంటా. ఒక బీటెక్ పూర్తి చేసినోడికి వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి సినిమాలో చూపెట్టినట్టు షార్ట్ వేసుకుని ఇట్టగా చొక్కాలు ఎగరేసుకుని వెళ్ళాలనుకుంటాడు. కానీ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళలో 15% మందికే ఉద్యోగాలు వస్తాయి. 85% మంది డ్రైవర్ల దగ్గర నుంచి వాచ్మెన్ల దాకా అనేక పనులు చేస్తున్నారు. దెన్ ఆ లోపాల్లో ఉండేటటువంటి వాడికి ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ యంగ్స్టర్స్ని ఏదో తేడా జరుగుతోంది, లేకపోతే మోడీ ఎట్ట గెలుస్తాడనే ఒక అపనమ్మకాన్ని, అసంతృప్తిని రేకెత్తిస్తున్నాడు. వ్యూహాత్మకం ఇది. దీనికి మీరు చూస్తే కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ మీడియా, ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అమెరికన్ ఐడియాలజికల్ మీడియా, ఇద్దరూ కూడా దీంట్లో కాంప్రమైజ్ అయిపోయారు. ఇద్దరూ కలిసి దేశంలో ఒక అభద్రతాభావాన్ని, ఒక అపనమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఈ దేశంలో ఇప్పుడు హిందువులు ఊరేగింపుకి వెళ్తుంటే అటు వెళ్ళడానికి వీల్లేదని ఆపుతున్నది, ముస్లింలు అబ్జెక్షన్ చేయగానే ఆపుతున్నది పోలీసులు. అంటే బాధించబడుతున్నది ఎవరక్కడ? హిందువులు. కానీ ముస్లింలను అణిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అలాగే మసీదులో నుంచి ఈ హిందూ యాత్ర మీద రాళ్ళు పడ్డాయి ఉన్నాయి, కానీ గుడిలో నుంచి రాళ్ళు పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేవే. మరి ముస్లింలను అణిచివేస్తున్నారని ఎట్లా చెప్తున్నారు? అంటే ఆ యూత్ని రెచ్చగొట్టడం, ఇట్లాంటి ఒక అభద్రతాభావాన్ని మైనార్టీలో రెచ్చగొట్టడం, దళిత బడుగు బలహీన వర్గాల్లో మీకేదో అన్యాయం జరిగిపోయింది అనేది రెచ్చగొట్టడం, వాళ్ళకి 24 గంటలు రిజర్వేషన్లు తీసేస్తారు. ఎవడబ్బా సొత్తు తీసేయడానికి? అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తీసే మగాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడో బొట్ల. అది తీసే ఉద్దేశం ఎవరికి లేదు కూడా.
పైగా ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటిది, ఇంకెందుకు తీసేస్తారు? కానీ ఒక అభద్రతా భావాన్ని కల్పించడం, ఒక అపనమ్మకాన్ని కల్పించడం, వీటన్నిటి ద్వారా సస్టైన్ కావడం. అంటే మంచి కంటే కూడా చెడు సులభంగా వెళ్తాది జనానికి. అబద్ధాలు తొందరగా నమ్ముతారు, నిజాన్ని నమ్మరు. నిజాన్ని నమ్మించడం కష్టం, అబద్ధాన్ని నమ్మించడం సులభం. ఏదో జరిగిపోతుంది అనే ఒక ఫీలింగ్, ఏదేదో ఓ డైలాగ్ ఉంటుంది కదా, నిప్పులేందే పొగరాదు లాంటి దిక్కుమాలిన ఫీలింగ్ అనేది ఉంటుంది. మన అసమర్థత, మన తెలివి తక్కువతనాన్ని మేధావితనంగా చూపెడుతూ, అరే నువ్వు బలి కనిపెట్టావురా అంటే వీడి అసమర్థతని అక్కడ కవర్ చేసేసుకుంటాడు, అవతలోడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. అది కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం. వీటన్నిటి కారణంగా యూత్ నటి కన్వర్ట్ చేయడంతో పాటుగా వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే బీహార్లో పబ్లిక్లో 2 కోణాలు. అక్కడ ఒకటి 50-50 సీట్లు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్. అక్కడ ముఖ్యమంత్రి కూడా తన మనిషిని పెట్టాలనుకుంది తేజస్వి యాదవ్. అందుకనే రాహుల్ గాంధీ స్టేజీ మీద నుంచి నేనే సీఎం అభ్యర్థిని అని అనౌన్స్ చేసేసాడు. రాహుల్ గాంధీ సమర్థించలేదు చూడండి అక్కడ, నెంబర్ 1. రెండవది, అక్కడ ఈ గొడవ అంతా చేస్తున్నది ఏంటంటే అక్కడున్న యూత్ ప్రశాంత్ కిషోర్ వైపు వెళ్తున్నారు, వాళ్ళని వెనక్కి తీసుకురావడం, కాంగ్రెస్ వైపుకి డైవర్ట్ చేసుకోవడం. మూడోది వచ్చేటప్పటికి అక్కడ 50-50 సీట్లు కావాలంటున్నాడు. ఆ విధంగా అక్కడ అడ్వాంటేజ్ తెచ్చుకోవడం. ఓవరాల్గా బీహార్లో విజయం సాధించి దాంట్లో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంతో పాటు నెక్స్ట్ జరిగేది బెంగాల్ ఎలక్షన్లు. బెంగాల్లో వీళ్ళందరూ కలిసి మమతకు సపోర్ట్ చేసేసి మమతను గెలిపించి బీజేపీని ఓడించాలి. అక్కడ బీజేపీకి అవకాశం పెరిగేలా ఉంది. అక్కడ క్రిందసారి ప్రతిపక్ష స్థానానికి వచ్చింది కదా, కానీ మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికలు వీళ్ళందరూ మమతకు సహకరించడంతో సీట్లు తగ్గినాయి అక్కడ, పార్లమెంట్ సీట్లు బీజేపీ నేషనల్ వైడ్ లాస్లో బెంగాల్ కూడా ఒకటి. కాబట్టి అక్కడ మమతా బెనర్జీని గెలిపించి ఆ తర్వాత అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇప్పుడు బీజేపీ ఉంది. ఈ 3 చోట్ల కనుక బీజేపీ ఓడిందంటే రాబోయే 6 నెలల్లో ఎలక్షన్స్ అయ్యాయి అనమాట. 2 చోట్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒక చోట, ఇది అస్సాంలో బీజేపీ కూడా పార్ట్గా ఉన్నటువంటి ఎన్డీఏ బీహార్లో, బెంగాల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్. ఈ 3ట్లో కనుక బీజేపీని ఓడగొడితే అప్పుడు ఒకటి ఓడిపోయినప్పుడు నితీష్ కుమార్లో నెగిటివ్ షేడ్ బయటకు వస్తుంది, అతని ద్వారా దెబ్బ కొట్టాల, మోడీకి ఉపసంహరణ చేయాల, దాన్ని చూపెట్టి చంద్రబాబుని ఇక్కడ ఇరికిస్తారు. బాబు ఆల్రెడీ వాళ్ళకి రేవంత్ ద్వారా టచ్లో ఉన్నారన్నటువంటిది జగన్ మాట్లాడేది. అందుకే అటు చంద్రబాబు ఏమీ బయటకు వచ్చేయరు, కానీ ఇప్పుడు దాకా ఆయన పట్టించుకోవట్లేదు. ప్రెషర్ టాక్టిక్స్ బిగిన్ చేస్తాడు ఆయన, అవతలలో బలహీనపడ్డారు. ఎందుకంటే మొన్నటిసారి 240 వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ప్రెషర్ టాక్టిక్స్ బిగిన్ చేస్తారనుకున్నారు, కానీ ఆ తర్వాత మహారాష్ట్ర విజయం, హర్యానా విజయం ఇవన్నీ చూశాక బీజేపీ జోలికి పోవట్లేదు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈలోపు రెచ్చగొడుతున్నారు. వాళ్ళ పేపర్లు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జ్యోతి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని ఎంకరేజ్ చేస్తా స్టోరీలు రాస్తుంది. ఈనాడు కొంచెం జాగ్రత్త పడుతుంది, కాంగ్రెస్ని ఏమి నెత్తినేసుకోవట్లేదు, అలాగని బీజేపీకి ఏమి సమర్థించట్లేదు, ఓన్లీ రాష్ట్ర రాజకీయాన్ని టచ్ చేసుకొస్తుంది. బట్ వీళ్ళందరూ కూడా రెచ్చగొడతారు రేపు, క్రిందసారి రెచ్చగొట్టినట్టు. అంటే రాహుల్ గాంధీ వ్యూహం నాట్ ఓన్లీ బీహార్, మొత్తం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల మీద, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఖచ్చితంగా ఈయన చేసిన ఈ 1300 కిలోమీటర్ల యాత్ర ఏదో ఉంది కదా, దాని ప్రభావం అయితే కనిపిస్తున్నట్టేనా? లేదు, అది లేదు. నేను అనేది ఇక్కడ ఈ 3 రాష్ట్రాల ఎలక్షన్లో తేడా వస్తే అప్పుడు మోడీని ఇరికించడం బిగిన్ చేయొచ్చు. మోడీ ఇక మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మానేయాలి, ప్రెషర్ టాక్టిక్స్ లో పడిపోతాడు, అప్పుడు ఇబ్బంది పడటం బిగిన్ అవుతుంది. అదే మోడీ ఇబ్బంది పడటం బిగిన్ అయితే బీజేపీ డిఫెన్స్ లో పడుతుంది. ఇది ప్రస్తుతం రాహుల్ అనుసరిస్తున్న వ్యూహం. సార్, అంటే ఒకటి బీజేపీ లేదంటే ఎన్డీఏ వ్యతిరేకులనే కాకుండా కొంతమందికి కూడా అంటే ఓట్ల దొంగలు గద్దె మీద ఉన్నారు, వాళ్ళని గద్దె దించాలి అనే నినాదం రాహుల్ గాంధీ ఒక అవకాశం ఏమన్నా ఇస్తున్నారా త్వరలో? బీహార్ ఎన్నికల తర్వాత అయినా అది ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఎవడు పట్టించుకోవట్లేదండి. గెలిచిన చోట వాడికి ఒక ఇదివరకు ఈవీఎంలు సాగు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు 2019లో టీడీపీ వాళ్ళు ఈవీఎంలు అనేవాళ్ళు, 2024లో వీళ్ళు అన్నారు మొన్నటిదాకా ఈవీఎంలు, ఇప్పుడు ఓటు చోరు అంటున్నారు. ఏముంది ఇందులో? ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఈసీ కార్యక్రమం కూడా ఎంతటితో అయితే ఆగదు కదా సార్. ఇప్పుడు బీహార్ తో ఆగదు కదా, రేపు పొద్దున ఎక్కడ ఎలక్షన్లు జరిగినా జరుగుతుంది. అప్పుడు వీళ్ళ చేసిన ప్రచారమే మిగిలిన పార్టీలో లేదంటే చేయొచ్చు కదా. ఏముంది చేయడానికి అందులో? ఇప్పుడు అదే బీహార్లో తేజస్వి యాదవ్ పెద్దగా మాట్లాడట్లే దాని మీద, అతనికి తెలుసు ఓటర్ల చేరిక ఇవన్నీ కూడా. బేసిక్గా
ఈ- ఒక రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ని ఒక అవును. బిరుదు పెడుతున్నాడు ఇతను, అంత మించి ఏం లేదు. భూతద్దంలో చూపిస్తున్నారు. జనాలకి ఎప్పుడు అంటే తనకి కష్టమైతే, ఇప్పుడు నా ఓటు కోల్పోయాను అనుకోండి, అప్పుడు అతను అనే మాటకి నిజం అవుతుంది. అవును. జనాలకి ఎక్కడ పోయినాయి అక్కడ ఓట్లు? పోయినోడు ఎవడు? అక్కడ ఉన్న జనాలకి పోయినోడు ఎవడు? చచ్చినోడు. అదే అక్కడ ఉన్న జనాలకి పోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఈ పాటికే వచ్చి ఉండేది కదా. స్థానిక పబ్లిక్ స్పందించట్లేదంటే అర్థం ఏంటి అక్కడ? బేసిక్గా వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, లేనోడు ఫీల్ అవ్వాలి. లేనోడు అక్కడ ఇష్యూ లేదు, ప్రాబ్లం. అవును. ఎక్కడ అంటే వీళ్ళు సెంటిమెంట్ రాజేయాల్సింది. బీహార్ రోడ్ ఇప్పుడు ఆంధ్రాలో బార్బర్ షాప్లో ఇక్కడ పని చేస్తున్నాడు. నేను వెళ్ళి మొన్న గడ్డం చేయించుకోవడానికి మాట్లాడితే బీహార్ నుంచి వచ్చాను అన్నాడు. ఒక అతను క్రాఫ్ట్ చేసే అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడట. వాళ్ళకి అక్కడ 6 నెలలు లేకపోతే ఓటు తీసేస్తారు, కొత్త చోట ఓటు పెట్టుకోరు వాళ్ళు. అది అడగాల, అది రైట్ చేయాలి. కొత్త చోట ఓటు, కొత్త చోట ఓటు ఇస్తారు ఆటోమేటిక్గా. పాత చోట ఓటు తీసేయడం కరెక్టా కాదా అంటే చట్ట ప్రకారం అదే కరెక్ట్. 6 నెలలు నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఓటు వినియోగించుకో. అంటే బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి హైడ్రోజన్ బాంబ్ పేలిందో లేదో డిసైడ్ అవుతుందా సార్? ఇంకేదో ఇట్లాంటిదే ఇంకోటి తెస్తాడు ఆయన. మొన్న ఆటం బాంబు అన్నాడు, అవునా? అది పాకిస్తాన్ బాంబు అయింది. ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ బాంబు అవుద్ది అనుకుంటా. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక కొత్త అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఒక రకంగా ఇది బీజేపీని డిఫెన్స్ లో పడేసిందా లేదా, బీహార్లో అయితే ఒక గందరగోళ పరిస్థితులు, దానికి ఇదో ఒక కారణమా కాదా, ఇవన్నీ రేపు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతాయా ఏంటి? హైడ్రోజన్ బాంబు యొక్క లొల్లి, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఏంటి, ఇవన్నీ ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. వేచి చూద్దాం.